హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే శ్రావణి మాట్లాడుతున్నాను. మీ అందరూ ఎలాగున్నారు? మీరు అందరూ అయితే చాలా బాగున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు అనుకుంటున్నాను. నేనైతే బాగున్నాను. మేమైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నాం. మా అపార్ట్మెంట్స్లో అందరూ కూడాను. చూడండి, లక్కీ వాళ్ళ డాడీ ఒడిలో నేను చక్కగా కూర్చొని ఉన్నాడు. మా లక్కీ అయితే మరి లేదు, కింద మీద చూడట్లేదు, ఏటికి ఎంతున్నాడో తెలీదు. మా లేడీస్కి అయితే మ్యూజికల్ చైర్ అయితే పెట్టారు. అందరూ అయితే లేదు 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 అన్నారు, కానీ అందరూ మళ్ళీ జాయిన్ అయ్యారు. చాలా బాగా సెలబ్రేషన్ అయితే చేసుకున్నాం. ఇంత బాగా అవుతుందని అయితే నేను అనుకోలేదు. చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ చాలా బాగా హ్యాపీగా ఉన్నారు. ముందు ఇయర్ అయితే ఇలాగ సెలబ్రేషన్ అయితే చేసుకోలేదండి. ఆ ఇయర్ కూడా నేను లేను ఇక్కడ, మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. మా పక్కింటి ఆవిడ చూసారా ఎలా చేశారో, ఆ కుర్చీ ఖాళీగా ఉండడంతో వచ్చేసారు. అక్కడ అందరూ కూడా నవ్వారు జోక్ చేసుకుని. నేనైతే 3-4 రౌండ్కి అవుట్ అయిపోతాను. నేనైతే ఫస్ట్లోనే అవుట్ అయిపోవాలనుకున్నాను, అలా తిరిగితే నా కళ్ళు తిరుగుతాయి. కానీ ఒక 4 రౌండ్ వరకు అయితే ఉన్నాను. అంతవరకు ఉంటానని అయితే అనుకోలేదు. కూర్చున్నారు, ఇంకొకరు అవుట్ అయ్యారు. అవుట్ అవుతుంది. ఇప్పుడైతే నేను అవుట్ అయిపోతాను. చాలా బాగా అయితే ఎంజాయ్ చేసామండి. మ్యూజికల్ చైర్ బాగుంది. అందరైతే ఎంకరేజ్ చేస్తున్నారు, క్లాప్స్ కొడుతున్నారు. ఎవరు ఇన్ అవుతారా అనుకొని చూస్తున్నారు. అందరే ఎక్సైట్మెంట్గా అయితే ఉన్నారు. చూడండి, ఇప్పుడైతే నేనైతే అవుట్ అయిపోతాను. తిరగలేకపోతున్నాను, కళ్ళు అయితే బాగా తిరిగేస్తున్నాయి. ఇంకా వీళ్ళు పాట ఏట ఆపట్లేదు అనుకుంటున్నాను. అదిగోండి, నేను అవుట్ అయిపోయాను. నాకైతే హాయిగా అనిపించింది. ఆ పింక్ చున్నీ ఆవిడైతే ఆడనన్నారు, కాలు నొప్పి అని అందరూ రిక్వెస్ట్ చేయడంతో జాయిన్ అయ్యారు. కానీ ఆవిడే ఫస్ట్ వచ్చారు. జ్యోతి మేడం గారు అయితే సెకండ్ వచ్చారు. అందరు ఇప్పుడు తిరుగుతారు చూడండి. రమ్య గారు, జ్యోతి మేడం గారు అయితే తిరుగుతారు. తిరిగిన దాంట్లో అయితే ఫస్ట్ వచ్చింది రమ్య గారు అవుతారు. అందరూ బాగా అయితే క్లాప్స్ అయితే కొడుతున్నారు. చూడండి, ఇంకా పాట అయితే ఆపట్లేదు. వాళ్ళ పాపం కాలు నొప్పి ఆపుతారు కదా ఇక్కడ. ఆపారు. అందరు క్లాప్స్ అయితే బాగా కొట్టారు. ఇప్పుడు మగవాళ్ళకి, జెంట్స్కి అయితే పెట్టారు. మా అక్కి అయితే వాళ్ళ డాడీని అయితే వదలలేదు, అందుకని మధ్యన వాడికి నిల్చొని పెట్టేశారు. వాళ్ళ డాడీ అయితే తిరుగుతున్నారు. మా ఆయన అయితే ఒక 3-4 రౌండ్స్కి అయితే అవుట్ అయిపోయారు. లేడీస్ కన్నా జెంట్స్ అయితే ఎక్కువ ఉన్నారు. అదిగోండి, వీళ్ళు కూడా జెంట్స్ కూడా ఆడమన్నారు. ఇది చూడండి, అక్కి మా అక్కి అయితే చూడండి ఎలా పరిగెడుతున్నాడో. మా లక్కీ కూడా మా అక్కి అయితే ఇలాగ ఆడుతాడని అయితే అనుకోలేదు. వినాయక చవితి అయినప్పుడు ఇలాగే చేశారు, పిల్లలకి పెట్టారు మ్యూజికల్ చైర్. అప్పుడైతే అస్సలు ఆడలేదు. మా పక్కింటి వాళ్ళ పాప చూడండి ముందు కూర్చున్నాను, హర్షి తన పేరు అయితే. మా అక్కి అయితే చూడండి ఎలాగ పరిగెడుతున్నాడు. ఆడది చూడడానికి అందరూ శబ్ద అయిపోతున్నారు ఆటకి చూసుకొని. కూర్చున్నాడు. ఈసారి కూడా మళ్ళీ చూడండి ఎలా డ్యాన్స్ చేసుకొని వచ్చి కూర్చుండిపోతాడు వాడు చేయగలను. చూడండి ఎలా గెంతుతున్నాడు. వాళ్ళ అన్నయ్య వాడు దగ్గరే ఉన్నారు. హర్షి అయితే చాలా బాగా డ్యాన్స్ చేసుకొని వెళ్తుంది. అక్కి అయితే చాలా బాగా తిరుగుతున్నాడు. ఈసారి అయితే కూర్చుని పోతాడు చూడండి మా అక్కి. అదిగోండి కూర్చునిపోయాడు. ఇంతవరకు ఆడడం గ్రేట్ అని. మళ్ళీ జెంట్స్ అయితే ఇది మా ఆయన అవుట్ అయిపోయినారు. ఇప్పుడు డిన్నర్ అయితే చేస్తున్నారు. డిన్నర్ అయితే ఏటనుకుంటున్నారో, ఏం కాదండి, పూరి, ఉప్మా, గారి, చట్నీ, సాంబార్, కూర. ఇవైతే చాలా బాగున్నాయి, చాలా టేస్ట్గా అయితే ఉన్నాయి. అది కూడా మా అక్కి మా అత్తయ్య అయితే కూర్చొని తింటున్నారు. ఇదిగోండి, అపార్ట్మెంట్స్లో అందరూ కూడా సరదాగా బాగా ఎంజాయ్ చేసి 12 గంటల వరకు వెయిట్ చేసి ఇంతవరకు ఉంటారని అనుకోలేదు. అందరు కూడా చాలా బాగా సపోర్ట్ చేసి
బాగా ఉన్నారు. అందరు ఉంటే కానీ సరదా, ఎవరు లేకపోతే ఏం సరదాగా ఉంటుందండి. అందరు ఉండడం సరదాగా అనిపించింది. ఇప్పుడైతే లెమన్ స్పూన్ మా లక్కీ అయితే చూడండి ఎలాగ ఆడుతున్నాడో. ఆడు కూడా ఎలాగ ఆడుతున్నాడు అనుకోలేదు. మళ్ళీ ఇటు నుంచి అటు వెళ్ళాలని తెలీదు. అయినా లక్కీ సెకండ్ వచ్చాడు. ఇప్పుడైతే 12 అయిపోయింది. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ కూడా. హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇదిగోండి కేక్ అయితే కట్ చేస్తున్నారు మాస్టర్ గారు. అప్పుడు అందరైతే హ్యాపీ న్యూ ఇయర్ అనుకొని గట్టిగా క్లాప్స్ అయితే కొడుతున్నారు. చాలా సరదాగా అయితే అనిపించింది. ఇలాగ జరుగుతుందని అయితే ఎవరు అనుకోలేదు. ఇంత బాగా జరుగుతుంది అనుకొని. చాలా బాగా జరిగింది. సెలబ్రేషన్ అయితే బాగా చేసుకున్నాం. చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మా లక్కీ చూడండి ఏ ఇరుకులోనే ఉన్నాడు. లక్కీ హర్షి ఒక దగ్గర ఉన్నారు. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ అయితే మేము ముందుకు తెస్తాను. అందరికీ కూడా కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో అందరికీ కూడా మంచి జరగాలని అయితే కోరుకుంటున్నాను. అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్. చూడండి కేక్ అయితే అందరం తిన్నాం. కేక్ అయితే చాలా టేస్ట్గా ఉంది, బాగుంది. చూడండి కేక్ అయితే కట్ చేసుకున్నాం. అందరూ అయితే షేర్ చేసుకుని అయితే తిన్నాం. కేక్ అయితే చాలా టేస్ట్గా ఉంది, కూల్ కేక్. చూడండి అందరూ అయితే కేక్ అయితే తింటున్నారు. అదిగోండి మా పక్కింటి ఆవిడ లావణ్య గారు. అందరూ కూడాను బాగా ఎంజాయ్ చేసి హ్యాపీగా అయితే ఉన్నారు. ఇలాంటి వీడియోతో బాయ్ బాయ్ ఫ్రెండ్స్.